హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ December 31st మీరు అందరు చూసారు కదా నా వ్లాగ్. సో ఆ వ్లాగ్లో అయితే సందీప్ లేడు. సందీప్ అయితే ఇప్పుడు మనతోనే ఉన్నాడు అనమాట. ఈసారి సందీప్కి నైట్ షిఫ్ట్ కాదు, జనరల్ షిఫ్ట్. సర్ప్రైజ్! సో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. ఇంకా టైం ఉంది. సో లాస్ట్ ఇయర్ వ్లాగ్ చేశాను కదా, అది నిన్న చూసుకున్నాను అనమాట. అసలు ఈరోజు చేద్దామన్న ప్లానే లేదు, కానీ మెమరీ లాగా నా కోసం అన్నా ఉండిపోతుంది కదా అని చెప్పేసి ఈసారి కూడా మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ వ్లాగ్లో లియన్ని చూస్తే ఎంత చిన్నగా ఉన్నాడో, ఇప్పుడు లియన్ కొంచెము పెద్దగా అయింది అనమాట. లియన్ సే హాయ్, బాయ్ చెప్పు, బాయ్ బాయ్ చెప్పు. హాయ్ చెప్పాడు కానీ బాయ్ మాత్రం చెప్తాడు. చెప్పు. ఇల్లు అయితే మాది మొత్తం మస్తు మెస్సీగా ఉందన్నమాట. సో ఇప్పుడైతే నేను ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు వేసేసి వచ్చి ఈ వ్లాగ్ని కంటిన్యూ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్. బాయ్ అనేది పోయేటప్పుడు చెప్పేది, కానీ ఈమె బాయ్ ప్రతి వీడియోలో సంటలో బాయ్ బాయ్ ఎడిపోతున్నారు. వీడియోలో ఉన్నది. సారీ ఫ్రెండ్స్, బాయ్ చెప్పాను. వీడియో చివరిలో బాయ్ చెప్తాను. నేను బాయ్ చెప్పేసిన అని నేను అందిడుతున్నాను. సో బాయ్ కాదు, వీడియో ఇంకా ఉంది, అప్పుడే వెళ్ళకండి, కంటిన్యూ చేసి చూడండి. ఓకే. సో ఈరోజు నైట్ స్పెషల్ బయట నుంచి తెచ్చుకున్నాము. ఇది వచ్చేది చెప్పు. ఫ్రై పీస్ బిర్యానీ, ఇది కోడి పులావ్. ఇవి రెండు. పొద్దున్నేమో మేము టెంపుల్కి వెళ్ళినాము. వీళ్ళైతే ఫొటోస్ యాడ్ చేస్తా, కృష్ణుడు టెంపుల్కి. సో మధ్యాహ్నం అక్కడే తిన్నాము. మొత్తానికి ఈ రోజు అంతా అసలు నేను వంటనే చేయలేదు, ఉట్టి లియన్కి తప్ప. ఇప్పుడు ఇది తిన్న తర్వాత ముగ్గేస్తా, ఎందుకంటే టైం అవుతుంది, 11 అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది, మండే అయితే నేను నాన్ వెజ్ తినడు అనమాట, అందుకే లేట్ చేస్తే నన్నే అంటాడు. సో ఇది తినేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను. అట్లనే నెక్స్ట్ వీడియోలో మీరు అది చూస్తుండండి. అప్పటి వరకు మేము తింటుంటాము. మీరు ఇస్కాన్ వీడియోస్ ఉంటాయి కొన్ని, అది చూస్తున్నారు. ఓకే. ముగ్గు వేసి చూడడానికి వచ్చినాం మేము కదా. చూడరు మమ్మా మమ్మా మమ్మా. అల్లరి బాయ్. హ్యాపీ న్యూ ఇయర్ లియన్ కన్నా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ లియన్ కన్నా. హ్యాపీ న్యూ ఇయర్. బాంబులు అన్నీ వెలుసుంటే భయపడి పట్టుకుంటున్నాడు పాప. ఇంతరా మనం కేక్ కట్ చేద్దామా? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. అయితే చిన్న పేస్ట్రీ తెచ్చుకున్నాము ఇట్లా, అండ్ దీనికి ఒక ట్యాగ్ పెట్టినాం హ్యాపీ న్యూ ఇయర్ అని. అండ్ లియన్ కోసము సపరేట్ వేరే ఒక మంచి బేకరీ నుంచి ఇది ఒక చిన్న కేక్ తీసుకున్నాం అనమాట. లియన్ ఎట్లాగో తినడు, కానీ కొంచెం టేస్ట్ చేసినా కొంచెం మంచి కేక్ తినిపించాలని అది తెచ్చినాం. ఇదైతే మేము మామూలు కేక్ తెచ్చుకున్నాము. మేము నైట్ టైం ఎక్కువ తిన్నామంటే మాకు మళ్ళీ సైనస్ ప్రాబ్లమ్ సర్దైపోతుంది, అందుకనే చిన్న కేక్ తెచ్చుకున్నాము. సో ఈ చిన్న కేక్ని ఇప్పుడు మేము కటింగ్ చేసేస్తాం. మా ముగ్గురు తరపున మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. లెట్స్ ఈట్ ద కేక్. లియన్ ఆగుతలేడు. లియన్ ఫస్ట్ పెట్టు. వెరీ గుడ్. డీసెంట్ బాయ్, అన్ని తెలుసు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. లియన్కి వచ్చాడు మళ్ళీ. నువ్వంతా పోయి మీ పప్ప తింటాడు.
कोई माली అమ్మ క్లాప్ 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 క్లాప్. ఫస్ట్ సెల్ఫ్ లవ్ ఇస్ మెయిన్. అరే తిను నచ్చే నీకు చెప్పినాక నాకు రాడ తిను. ఎప్పుడు కావాలంటేనే సార్ తినమంటే పెద్ద అందరి ముంగట ప్రేమ చూపించాలని నాకు పెట్టాను. నీకే అంత సీన్ లేదు, ఏమంత ప్రేమ లేదు, అంత ఉత్తుతే. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ 2024. మమ్మా కిస్ పెట్టు, మమ్మా కిస్ పెట్టు, మమ్మా కిస్ పెట్టు. అవును ఇది సెకండ్ ఇయర్ కు బా. క్రీమ్ వద్దు, క్రీమ్ వద్దు, క్రీమ్ వద్దు సందీప్. ఆ చాక్లెట్ పెట్టు. కొంచెం జరుగుతావు, మాకు ప్రైవసీ ఇస్తావు మాకు కొంచెం. హ్యాపీ న్యూ ఇయర్, ఫుల్ ప్రైవసీ తీసుకో. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. దేనికో హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. దాని కూడా ఇట్లా సందీప్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. హెల్దీ కేక్ అది ఇది అంటది. ఎట్లా తినిపిస్తుంది చూడండి. అది కూడా తినిపిస్తా. రేపు కూడా ఉంటుంది. కొంచెము ఒక తెచ్చి 2 hours అవుతుంది కాబట్టి కూలింగ్ తగ్గింది. లేదంటే ఇప్పుడు ఒక్క బయట పెట్టుకోగానే ఇద్దరికి ముక్కులు పట్టేస్తుండే. ఇది కూలింగ్ మొత్తం పోయింది కాబట్టి మేము ఒక పేస్ట్రీ తినగలుగుతున్నాం. లేదంటే ఏమైతే వస్తుంది, పొద్దున్న లేచేసరికి ఏమైతే మన ముక్కులు పట్టేస్తాయి. ముక్కులు సర్ది అవుతుంది ఇంకా మళ్ళీ జనవరి ఫస్ట్. అందుకే మాకు తీసుకోవద్దు. చాలు నాకు కొంచెం నింపియాలా. మీకు అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. అనండి వీడికి పెట్టేసే సందీప్ ఇది. వాడు పెట్టేసే తింటున్నాడు, వాడికి పెట్టిది. అన్నం కూడా తినలే. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ న్యూ ఇయర్. పొద్దున్న లేచి పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి కానీ వీడియో లేట్గా రికార్డ్ చేస్తున్నాం అనమాట. సో ఈరోజు ఏం చేస్తామని వ్లాగ్లో చూపిస్తాను. మాకు కూడా సర్ప్రైజ్, ఎందుకంటే ఏం ప్లాన్ లేదు ప్రస్తుతానికైతే. లియన్ నైట్ కూడా ఏం తిని పడుకోలేదు కాబట్టి ఈరోజు హాలిడే. సందీప్కి హాలిడే. చూడండి, నేను ఇంకా స్నానం కూడా చేయలేదు. అసలు న్యూ ఇయర్ నుంచి ఏమనుకున్నామంటే తొందరగా లేవాలి, నాన్ వెజ్ మానేయాలి, అవి ఇవి అని చెప్పేసి కొన్ని అనుకున్నాము. కానీ అసలు ఫస్ట్ అసలు లేవ్వలేదు. ఇప్పుడైతే మా ఇద్దరి కోసం మ్యాగీ చేస్తున్నా. లియాను నైట్ కూడా ఏం తినలేదు కాబట్టి వాడికి డైరెక్ట్ రైస్ వండుతున్నా అనమాట. కొంచెం ముద్దపప్పు ఇంకా అన్నం పెడదామని. ఇంకా ఈరోజు నాన్ వెజ్ అయితే ఏం తెచ్చుకోము, ఎందుకంటే మండే కాకుండా కూడా తెచ్చుకోము, ఎందుకంటే నిన్ననే తిన్నాం కదా, అందుకే ఎక్కువ అయిపోతుంది. అసలు ఈ మధ్య బాగా లావ్ అయిపోతున్నాం కదా. సందీప్ లావ్ అయిందంటారా? సో స్నానం చేసిన తర్వాత, స్నానం కూడా చేస్తామో లేదో డౌటే మాకు. సో ఈరోజు అంతా ఏం చేస్తామని మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి తొందరగా. ఈరోజు మండే అన్న సంగతి మ్యాగీ వేసేటప్పుడు మర్చిపోయినా. 2 pieces వేసిన. ఆయన ఇప్పుడు టిఫిన్ తినాడు, నేనే తినాలి అవి 2. లియన్ తింటాడు కొంచెం మ్యాగీ నీ బదలు. ఓకేనా? ఇవాళ స్పెషల్ సందీప్ మునక్కాయ పప్పు సాంబార్ అంటారు. ఇది క్యారెట్ ఉంటుంది, దీనిలో పచ్చిమిర్చి ఉంటుంది, ఇంకా పాలకూర. మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పలే సందీప్. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మామిడికాయ పప్పు, పాలకూర ఫ్రై అండ్ బ్రౌన్ రైస్. లియన్ ఇట్లానే చేస్తాడు. ఇక సందీప్ బెడ్రూమ్లో కూర్చున్నాడు, నేను ఇదంతా ఉడిచి క్లీన్ చేస్తున్నాను అనమాట.
ఇంకా ఆకలేస్తుందని అన్నం పెట్టిన. ఇప్పుడు నేను కూడా తినాలి. మా బెడ్ ఇక్కడ హాల్లోకి షిఫ్ట్ అయింది. సో ఉడిచేసిన. ఇప్పుడు తుడిచిన తర్వాత మళ్ళీ బెడ్ సెటప్ చేసేద్దాం అక్కడ. ఇంకా బట్టలు ఉతికేసిన అనమాట. ఇది లియన్ బెడ్, బెడ్షీటు, అటు కింద బ్లాంకెట్, మ్యాట్రెసెస్ కవరు అన్నీ వేసేసిన అనమాట. ఇంకా బెడ్ సర్దాలి. ఇప్పుడే లియన్ ఆ బెడ్ పడేసిండు, లించున్న బెడ్ని 2 సార్లు. మరి ఏం చేస్తున్నా చూడకుండా. ఇక్కడ వేయాలి ఇప్పుడు. మొత్తం ముడిసి తుడిచి వేసేసినాం. లియన్ కన్నా ఆడుకుంటున్నాడు. ఈ బెడ్ కింద వేయాలి ఇప్పుడు. షేమ్ అంటారు లియన్ అట్లా కనిపిస్తే. డైరెక్ట్గా కట్ చేస్తే ఈవినింగ్ ఇది. సందీప్ ఆల్రెడీ శివాలయం పోయి వచ్చిండు. మేము ఇంకొక గుడికి వెళ్తున్నాం. లియన్ నేను స్నానం చేసుకొని తిని రెడీ అయిపోయాను. లియన్ ఎక్కడికి వెళ్తున్నాం మనం? జై జై అను. జై 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 అను. బయటికి పోతున్నాం అంటే ఇంకా అస్సలు విన్నాడు. బాయ్ బాయ్. బాయ్ అయితే మంచిగా వస్తుంది. మేమైతే ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చినాం. ఇక్కడ పెద్ద శివుడి విగ్రహం ఉంది. సో లోపలికి వెళ్ళినాక చూపిస్తా. ఐ లవ్ మహాదేవ్. ఐ లవ్ మహాదేవ్. హర హర మహాదేవ్. శంభో శంకర్. వావ్, అమ్మో ఎంత పెద్దగా ఉంది చూడు. లియన్ చాలా దేవుళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ. లియన్ కన్నా లియన్ ఇది చూడ. లియన్ అక్కడ కూర్చుందా. దుర్గా తల్లి. దుర్గా మాతకి. No, Lian, no. ప్యాంట్ కిందకా నువ్వు వాడితే. అయ్యా లియన్ కన్నా నైట్ టైం అని థర్మల్స్ వేసుకున్నాడు. లేదంటే కొత్త డ్రెస్ ఎక్కుతుండే కదా లియన్. థర్మల్స్ అయితే ఎచ్చగా ఉంటాయి కదా. బుడ్డి షర్టర్ వేసుకున్నాడు. అయ్యా పప్ప కూడా మ్యాచింగ్ స్వెటర్, సేమ్ స్వెటర్. బాయ్ చెప్పు లియన్. బాయ్ లియన్. మళ్ళీ తిరుపతికి ఇట్లా ఈ టైప్ లింగం నేను ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఫోటో సెషన్. పోజ్ ఇస్తున్నావా నువ్వు? ఫోటోలు దిగిందా? ఐ లవ్ మహాదేవ్. అయ్యో మూతి కంటించుకున్నాడు.
ఇప్పుడే ఇంటికైతే వచ్చేసినాము. బేకరీతో వెళ్ళిన తర్వాత ఇంకొక ప్లేస్కి వెళ్ళినాము. ఎక్కడికి వెళ్ళినాము, నేను ఎందుకు ఇంత నవ్వుతున్నాను అనేది యానివర్సరీ వ్లాగ్లో చూడండి. అండ్ ఇప్పుడైతే మంచిగా టెంపుల్ ఎంత బాగుందో చూసిండ్రు కదా మీరు కూడా. అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే స్క్రీన్ మీద ఇస్తాను. అండ్ ఇప్పుడైతే మండే కాబట్టి సందీప్ టిఫిన్ తింటారు ఇప్పుడు. సో సందీప్కి టిఫిన్ పెట్టేసి లియాన్కి కూడా డిన్నర్ పెట్టేసి నేను కూడా తిని ఇంకా పడుకోవడమే. సో ఇది మా 31st నుంచి ఫస్ట్ రోజు నైట్ వరకు వ్లాగ్. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టిప్స్ అండ్ టాక్స్. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిప్స్ అండ్ టాక్స్ నింగోజీ. నా ఛానల్ పేరు మార్చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇగో బాయ్ బాయ్. సే బాయ్ లియన్. లియన్ సే బాయ్. బాయ్ బాయ్ కదా. బాయ్ చెప్పు. అరే ఇక్కడ కూర్చోను. బాయ్.